పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో సూపర్ క్రేజ్ ఉన్న సినిమా ఓజీ. చాలా కాలం వాయిదా పడిన ఈ మూవీ మళ్ళీ రీస్టార్ట్ అయింది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజీ సినిమాలో పవన్ తాను పాల్గొంటున్నారు. ఓజీ సినిమా షూటింగ్ ను త్వరగా పూర్తి చేసి దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని టీం ప్లాన్ చేస్తుంది. పవన్ తన డేట్స్ ను స్పెషల్ గా కేటాయిస్తూ సినిమాను త్వరగా ముగించేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు సమాచారం. ముంబై బ్యాక్డ్రాప్ లో ఓ గ్యాంగ్స్టర్ జీవితాన్ని ఆధారంగా తీసుకుని రూపొందుతున్న సినిమాగా తెలుస్తుంది. పవన్ పాత్రలో ఎన్నో మలుపులు, యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ డైరెక్షన్ ఉండబోతున్నాయట. సుజిత్ కూడా సాహో సినిమా తర్వాత ఒక బలమైన కంబ్యాక్ ఇవ్వాలనే నమ్మకంతో ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాకి సంబంధించి క్లైమాక్స్ ట్విస్ట్ లీక్ అయిందని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. ఓజీ సినిమాలో ఈ ఎపిసోడ్ ను చాలా ఎమోషనల్ గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. థియేటర్లో ఇది ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఓజీ మూవీతో పాన్ ఇండియా లెవెల్లో హిట్ కొట్టి ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇస్తారో లేదో చూడాలి. షూట్ మరియు ఇతర ఫార్మాలిటీలను పూర్తి చేసుకున్న తర్వాత విడుదల తేదీ ప్రకటించే అవకాశం ఉంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి, ప్రకాష్ రాజ్, శ్రీయారెడ్డి, అర్జున్ దాస్, శ్యామ్ మరియు హరీష్ ఉత్తమన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ పీరియాడికల్ గ్యాంగ్స్టర్ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఓజీ సినిమా ఇప్పటికే 75% షూటింగ్ పూర్తి చేసుకుంది. ముంబైతో పాటు పలు నగరాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. గతంలో వచ్చిన అప్డేట్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. అయితే పవన్ రాజకీయాల్లో బిజీ కావడంతో షూటింగ్ ఆగిపోయింది. దాదాపు 1.5 సంవత్సరాల తరువాత పవన్ తాజా షెడ్యూల్లో సెట్లో జాయిన్ అయ్యాడు. మిగిలిన 25% షూటింగ్ ని శరవేగంగా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో పాటు రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ 27న విడుదల చేయడానికి మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికోసం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను కూడా పూర్తి చేయనున్నారు. ముంబై నేపథ్యంలో రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామా పవన్ కళ్యాణ్ కెరీర్ లో మరో హిట్ గా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.